ఇంతసేపు మనం దేవుని ఆరాధించాం. దేవుని ఎలా ఆరాధించాం? పాటలతో, చప్పట్లతో, మ్యూజిక్తో దేవుని మనం ఆరాధించాం. కానీ ఇవన్నీ ఆరాధనకు సపోర్టింగ్లే. దేవుని ఎలా ఆరాధించాలి? మనం మొత్తంతో ఆరాధించాలి. దేవుని ఎలా ఆరాధించాలి? మనం మొత్తంతో, సంపూర్ణ సమర్పణతో. అదే దేవునికి ఇష్టమైన ఆరాధన అని రోమీయులకు 12:1 అంటుంది. అనగా మన శరీరమును సజీవ యాగముగా దేవునికి అర్పించడమే ఆయనకు ఇష్టమైన యుక్తమైన ఆరాధన. పూర్తిగా సజీవ యాగముగా అంటే ఏమిటి? మనల్ని మనం దేవునికి పూర్తిగా సమర్పించేయడం. మనం మొత్తంతో దేవుని ఆరాధించాలి. మన దగ్గర ఉన్న మొత్తముతో దేవుని ఆరాధించాలి. యేసయ్య చెప్పారు, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, సేవించాలి, ఆరాధించాలి. దేవుడు మన దగ్గర నుండి ఎంత కోరుకుంటున్నాడు? మొత్తం 100%. మన దగ్గర ఉన్న వాటన్నిటితో మనం దేవుని ఆరాధించాలి, దేవుని ప్రేమించాలి. 99.99 కూడా కాదు, 100కు 100%. మన దగ్గర ఏమేమి ఉందో వాటన్నిటితో మనం దేవుని ఆరాధించాలి, దేవునికి సమర్పించాలి. వర్షిప్ అంటే ఏమిటి? మనలను మనం ఆయనకు సమర్పించుకోవడం. అందుకే చేతులు పైకెత్తుతాం. చేతులు పైకెత్తడం అంటే అర్థం ఏమిటి? సరెండర్. పూర్తిగా దేవునికి సమర్పించేయడం. ఒక దైవజనులు చెప్పారు, సమర్పణ అంటే ఒక తెల్ల కాగితం మీద సంతకం పెట్టేసి దేవునికి ఇచ్చేయడం. ప్రభువా, నీకు ఏది ఇష్టమో అది రాసుకో. నా జీవితం అనే తెల్ల కాగితం మీద సంతకం పెట్టేసి దేవునికి ఇచ్చేయడం. నీకు ఏది ఇష్టమో అది రాసుకో అయ్యా. ఇదే సమర్పణ అనంటే. మొత్తం మీద మొత్తంతో దేవుని ఆరాధించాలి. మొత్తం మీద మొత్తంతో, మన దగ్గర ఉన్న మొత్తముతో దేవుని ఆరాధించాలి. అనగా సంపూర్ణముగా మనల్ని మనము ఆయనకు సమర్పించాలి. వేరొక విధానములో చెప్పాలంటే, దేవుని మనం ఆరాధించాలంటే 3 రోజుల ప్రయాణమంత దూరం వెళ్ళాలి. దేవుని మనం ఆరాధించాలంటే 3 రోజుల ప్రయాణమంత దూరం వెళ్ళాలి. దేవుని మనం ఆరాధించాలంటే ఫరో అలవాటు మానుకోవాలి. దేవుని మనం ఆరాధించాలంటే దేవునితో బేరసారాలు ఉండకూడదు. దేవుని మనం ఆరాధించాలంటే ఐగుప్తు రాజులకు లొంగకూడదు. రండి పోదాం. ఏమిటి ఈ 3 రోజుల ప్రయాణం అంత దూరం అంటే ఏమిటి? ఫరో అలవాటు అంటే ఏమిటి? దేవునితో బేరసారాలంటే ఏమిటి? ఐగుప్తు రాజులకు లొంగకూడదంటే ఏమిటనే విషయాన్ని మనము తెలుసుకుందాం. తెలుసుకొని దేవుని మనం పరిపూర్ణంగా ఆరాధిస్తాం. దేవుని ఎలా ఆరాధించాలో మనం నేర్చుకుందాం. పోదాం రండి. నిర్గమకాండము 5వ అధ్యాయము 1 నుండి 5 వరకు ఒకరు లేచి నిలబడి మైకు పెట్టుకొని చదవగలరు. మనకు తెలిసినట్లు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. వారిని పరిపాలిస్తున్న ఫరో అనే ఐగుప్తు దేశపు రాజు వారిని చాలా ఇబ్బంది పెట్టాడు. ఎందుకంటే వారు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. వాళ్ళ సంతతి విస్తారంగా వృద్ధి అవుతా ఉంది. దీన్ని చూసి భయపడిపోయిన ఐగుప్తు రాజు, రేపు ఏదైనా యుద్ధం జరిగినప్పుడు ఈ బానిసలందరూ మనకు విరోధంగా తిరగబడవచ్చును అనే భయంతో వారిని అనగద్రొక్కాలని వారిని అత్యంత భయంకరంగా హింస పెట్టించాడు. వారి జీవితమే విసుగు కలిగించే విధంగా, జీవించడానికే ఇష్టం లేనంత విధంగా వారి మీద ఒత్తిడి తీసుకుని వచ్చాడు. పని భారాన్ని ఎక్కువగా పెట్టాడు. అత్యధిక శ్రమలు పెట్టాడు. ఈ శ్రమలతో విసిగిపోయిన ఇజ్రాయేలు జనము దేవుని వైపు మొరపెట్టారు.
దీనుల యొక్క మొరను ఆలకించిన దేవుడు వారిని రక్షించడానికి దిగి వచ్చాడు. ఐగుప్తు నుండి వారిని విడిపించడానికి దిగి వచ్చాడు. దానికోసం ఆయన మోషేను రంగంలోకి దించాడు. మోషే మరియు అతని యొక్క అన్నయ్య అయిన అహరోను వీళ్ళిద్దరిని పనిలో పెట్టాడు. ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విడిపించే పనిలో పెట్టాడు. దేవుని యొక్క మాట ప్రకారము ఈ మోషే అహరోను వీళ్ళిద్దరూ కూడా ఐగుప్తు రాజు ముందు పోయి నిలబడ్డారు. ఫరో రాజుగారు, ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలను వెళ్ళనివ్వు, అరణ్యంలో వెళ్ళి వారు దేవునికి బలులు అర్పించాలి, ఆరాధన చెయ్యాలి, యెహోవాకు పండుగ ఉత్సవం చెయ్యాలి, కాబట్టి నా జనులను వెళ్ళనిమ్మని యెహోవా ఆజ్ఞ ఇస్తున్నాడు అని చెప్పారు. అంతే, మనోడుకు కోపం వచ్చింది ఫరోకి. వాడు అన్నాడు, ఎవడ్రా యెహోవా? యెహోవా అంటే ఎవడురా? మా దేశంలో మేము ఆరాధిస్తున్న దాదాపు 80 దేవతల కంటే మీ యెహోవా గొప్పవాడా? ఏం బద్ధకం అయిపోయిందా ఊళ్ళేంటి? మిమ్మల్ని ఇంకా ఎక్కువ శ్రమ పెడతాను చూడు. యెహోవా ఎవరో నాకు తెలియదు, ఎవడ్రా యెహోవా అన్నాడు. వెంటనే వీరిద్దరూ పరిగెత్తుకుని వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేశారు. ప్రభువా, వాడు కొంచెం కూడా నీ పేరు చెప్తే వాడు కొంచెం కూడా భయపడలేదు నాయన, ఎవడ్రా యెహోవా అంటున్నాడు అనేసి చెప్పేసరికి దేవుడు సింహాసనం మీద కూర్చొని, ఓ అట్టన్నాడా? అట్టనే అన్నాడు. అవునయ్యా అట్టనే అన్నాడు. ఎవడ్రా యెహోవా అన్నాడు. ఓ సరే 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 మోషే, చూపించేద్దాం ఏమిటి యెహోవా ఎవడని చూపించేద్దాం. నేను లైట్గా చూపిద్దాం అనుకున్నా, కానీ వాడు ఎప్పుడు ఈ మాట అన్నాడో స్ట్రాంగ్గా చూపించేద్దాం. సర్వలోకానికి వినిపించే విధంగా, వాడి తరాలు గుర్తుపెట్టుకునే విధంగా స్ట్రాంగ్గా మనం ఎవరో చూపించేద్దాం అని దేవుడు కంకణం కట్టుకున్నాడు. మోషే ఆ కర్ర ఎత్తుకున్నాడు, ఆ కర్ర పట్టుకున్నాడు. ఏం కర్ర? అది ఎండిపోయిన కర్ర, గొర్రెలను మేపే కాపరి కర్ర. దాన్ని తీసుకున్నాడు. దీంట్లో ఏముంది? తీసుకురా, ఇక నుండి అది నా కర్ర అన్నాడు. ఇక నుండి అది నా కర్ర. సో మోషే కర్రకు ఫరో రాజదండానికి మధ్య భీకర యుద్ధం మొదలయ్యింది. మోషే కర్ర ఫరో యొక్క రాజదండాన్ని ముక్కలుగా విరిచేసింది. మోషే కర్రతో వేడెక్కి పేలిపోయింది ఫరో బుర్ర. మోషే కర్రతో వేడెక్కి పేలిపోయింది ఫరో బుర్ర. కర్ర బుర్ర గుర్తుపెట్టుకోండి, బుర్ర ఉన్న వాళ్ళు. సో దేవుడు 10 తెగుళ్లతో ఐగుప్తు దేశాన్ని, ఐగుప్తు రాజు ఫరోను పరుగులెత్తించాడు. ఈ తెగుళ్ళు అనేది ఐగుప్తు దేవతల మీద దేవుడు విధించిన శిక్ష. ఏ ధైర్యంతో ఫరో మేము 80 మంది కంటే ఎక్కువ దేవతలను ఆరాధిస్తున్నాము అని ఏ ధైర్యంతో మాట్లాడినాడో ఆ దేవతలందరి మీద దేవుడు తన తీర్పును ప్రకటించాడు. ఆమేన్. వీళ్ళు 80 కంటే ఎక్కువ మంది దేవతలను ఆరాధిస్తారు ఐగుప్తీయులు. కానీ దేవుడు పంపిన ఈ భయంకరమైన తెగుళ్ళ నుండి, తీర్పు నుండి అవి ఏవి కూడా ఐగుప్తీయులను కాపాడలేకపోయింది. ఒక పక్క ఐగుప్తీయులకు తెగుళ్ళు, మరో పక్క ఇజ్రాయేలీలకు అద్భుతాలు. తెగుళ్ళు, అద్భుతాలు. ఐగుప్తీయులకు తెగుళ్ళు, దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలకు అద్భుతాలు. అంటే వీళ్ళ ప్రాంతానికి వచ్చిన తెగుళ్ళు, బాధలు ఏది కూడా ఇజ్రాయేలు ప్రజలు నివసిస్తున్న గోషేను ప్రాంతములో రాలేదు. దేశమంతా చీకటితో ఉన్నప్పుడు ఇజ్రాయేలు ప్రజలు నివసించే గోషేను ప్రాంతం మాత్రం వెలుగుతో నిండి ఉంది. ఈ విధంగా దేవుడు వాళ్ళని తెగుళ్లతో బాధించాడు. అదే తెగుళ్లలో ఇజ్రాయేలు ప్రజలకు అద్భుతాలు చేసి ఇద్దరికి కూడా, ఐగుప్తీయులకు
ఇశ్రాయేలీయులకు ఇద్దరికి కూడా నేనేరా దేవుడని నిరూపించాడు. ఐఎమ్ ద లార్డ్, నేనే దేవుడు, నేను మాత్రమే దేవుడు, వేరే దేవుడు లేదనే దాన్ని దేవుడు ఈ తెగుళ్ళ ద్వారా, అద్భుతాల ద్వారా నిరూపించాడు. సో ఈ తెగుళ్ళ సమయంలో ఫరో అనగా ఐగుప్తు రాజు మోషే అహరోనులను పిలిపించి వారికి 4 రాజీలను ప్రతిపాదించాడు. అనగా 4 ఆఫర్లు ఇచ్చాడు. ఆ 4 ఆఫర్లను మనము కాసేపు ధ్యానిద్దాం. ఏమి ఆఫర్లు చూడండి. రాజీ నంబర్ 1, కాంప్రమైజ్ నంబర్ 1, నిర్గమకాండము 8వ అధ్యాయము 24-25. ఈ ఈగల గుంపు వచ్చి ఐగుప్తు ప్రజలను చాలా బాధించింది. ఇది వచ్చి ఐగుప్తు దేశం మీద దేవుడు పంపిన 4వ తెగులు. ఈ తెగులు తరువాత ఫరో మోషే అహరోనులను పిలిపించి దేవుని ఆరాధించడానికి అనుమతిస్తూ కొన్ని ప్రతిపాదనలు చేస్తూ ఉన్నాడు. ఏమిటంటే, మీరు మీ దేవుని ఆరాధించండి, కానీ ఎక్కడనే ఆరాధించండి. ఎక్కడ? ఐగుప్తులోనే ఆరాధించండి మీ దేవుని, ఐగుప్తులోనే యెహోవాను ఆరాధించండి అని అంటున్నాడు. కానీ మోషే ఏం చెప్పాడు చూడండి. మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించుదుమనేను. ఫరో, కుదరద్దు. 3 రోజుల ప్రయాణమంత దూరం మేము వెళ్ళి మా దేవుడైన యెహోవా చెప్పినట్లుగా మేము దేవుని ఆరాధించాలి. 3 రోజుల ప్రయాణమంత దూరం మేము వెళ్ళాలి అంటే అర్థం ఏమిటంటే, ఐగుప్తు నుండి పూర్తిగా మేము బయటకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. 3 రోజుల ప్రయాణం అంత దూరం అంటే అర్థం ఏమిటి? ఐగుప్తు నుండి పూర్తిగా మేము బయటకు వెళ్ళిపోవాలి. తిరిగి చూస్తే నీడ కూడా కనిపించకూడదు మాకు, ఐగుప్తు సరిహద్దు నీడ కూడా. సో ఐగుప్తు నుండి కంప్లీట్గా తెగతింపులు చేసుకున్న తర్వాతనే మేము దేవుని ఆరాధించాలి. ఐగుప్తు అంటే అది లోకాన్ని, పాపాన్ని సూచిస్తుంది. ఫరో సాతానుకి సూచనగా ఉన్నాడు. లోకం అంటే దేవుడు అవసరం లేకుండా జీవించవచ్చును అనే ఒక తత్వం కలిగిన సిస్టాన్నే లోకం అంటాము. ఈ లోకము, పాపము ఐగుప్తుకు సూచనగా ఉంది. మొత్తం మీద సాతాను ఏమంటున్నాడంటే, మీరు దేవుని ఆరాధించండి, కానీ లోకంలోనే ఉంటూ పాపంలోనే జీవిస్తూ దేవుని ఆరాధించండి. ఆఫరు, అపవాది ఇచ్చే ఆఫరు, ఫరో ఇచ్చే రాజీ ఏమిటి? మీరు పాపం చెయ్యండి, పాపములో బ్రతకండి, లోకములో ఉండండి, దేవుణ్ణి కూడా ఆరాధించండి, ఏ ఇబ్బంది ఏమి లేదు నాకు. ఎవరు చెప్పేది ఇది? ఫరో. చాలామంది అలాగే జీవిస్తున్నారు. లోక ఆశలతో నిండిపోతూ, పాపములో జీవిస్తూ, పాప అలవాట్లు విడిచిపెట్టకుండా, లోకము నుండి బయటికి రాకుండా, దేవునికి తమను తాము సంపూర్ణంగా సమర్పించుకోకుండానే ఏం చేస్తున్నారు? పాపం చేస్తూనే, పాపములో జీవిస్తూనే దేవుని ఆరాధించే స్థితికి ప్రజలు వచ్చేస్తూ ఉన్నారు. కానీ ప్రియులారా, బైబిల్ అంటుంది మనము ప్రత్యేకమైన ప్రజలము. హల్లెలూయా. మనం ప్రత్యేకమైన వారము. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుండి మనం చదివితే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. పూర్తిగా లోకం నుండి, లోకస్తుల యొక్క ఆచారం నుండి, పద్ధతుల నుండి, వారి యొక్క జీవిత విధానాల నుండి పూర్తిగా బయటకు వచ్చి ప్రత్యేకముగా ఉండుడి. ఎందుకంటే నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పాపముతోనే జీవిస్తూ
దేవుని ఆరాధించలేము. అలాంటి ఆరాధన దేవుడు అంగీకరించడు. దేవుడు మిమ్మల్ని ఈ లోకము నుండి ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. మీరు దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రజలు, మీరు విశేషమైన ప్రజలు. అలాంటి ప్రజలు లోకముతో సాంగత్యము చేయకూడదు. లోక విధానాలు, లోక ఆచారాలు, లోక అలవాట్లతో మన సాంగత్యము చేయకూడదు. అనగా పాపములో మనం జీవించకూడదు. పాపము నుండి, లోకము నుండి పూర్తిగా బయటకు వచ్చి దేవుని ఆరాధించాలి మనము. ఆమేన్. దేవునితో సహవాసం కలిగి మనం దేవుని ఆరాధించాలి. యేసయ్య చెప్పాడు, నా శిష్యులను నేను లోకము నుండి వేరు చేసి ఉన్నాను, వారు లోక సంబంధులు కారు. మనమంతా ఎవరు? లోక సంబంధులము కాదు. మనందరము దేవునితో సంబంధం ఉన్న వాళ్ళము, దేవునితో సహవాసం చేసే వాళ్ళము, ప్రత్యేకమైన ప్రజలము. సో ఈ సహవాసాన్ని నిర్ణయించేది ప్రకృతియే. ప్రకృతియే సహవాసాన్ని నిర్ణయిస్తుంది. మనం ఎవరితో కలిసి జీవించాలనే దాన్ని నిర్ణయించేది ఏంటి? ప్రకృతి స్వభావమే. ఇప్పుడు పంది స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి అదేం చేస్తుంది? బురద గుంటలోని ఇతర పందులతో కలిసి సహవాసం చేస్తుంది. పంది స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి బురద గుంటలో పొరలాడుతున్న పందులతో కలిసి అది కూడా పొరలాడుతుంది. గొర్రె స్వభావం ఉంటుంది కాబట్టి అది మందతో కలిసి మేస్తుంది. కానీ క్రైస్తవులు క్రీస్తు స్వభావం కలిగి ఉంటారు, దేవుని స్వభావం కలిగి ఉంటారు. కాబట్టి వారు దేవుని సంతోషపెట్టే విషయాలతోనే తమను తాము అనుబంధపరుచుకుంటారు. అదే దేవునికి ఇష్టమైన ఆరాధన. యేసయ్య చెప్పాడు, ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అనగా అర్థం ఏమిటి? వారంలో 7 రోజులు ఉందంటే ఆ 7 రోజులు దేవునికి ఇష్టమైన రీతిలో జీవించి మనం వచ్చి దేవుని ఆరాధిస్తే ఆ ఆరాధన దేవుడు స్వీకరిస్తాడు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సత్యము ప్రకారము 6 రోజులు ఎవరు జీవిస్తారో వారు వచ్చి ఆదివారం ఆరాధించే ఆరాధనే ఆత్మతో ఆరాధించే ఆరాధన. వారమంతా నీ ఇష్ట ప్రకారం జీవించేసి ఆదివారం వచ్చి నా యేసు, నా ప్రభు, నా తండ్రి అంటే దేవుడు దాన్ని అంగీకరించడు. అందుకే వాక్యం అంటుంది, సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుడి. అనగా దేవుని ఇష్ట ప్రకారం జీవించడానికి మీ శరీరాలను, మీ అవయవాలను సమర్పించుడి. అదే దేవునికి ఇష్టమైన ఆరాధన. ప్రియులారా, మనం దేవుని ఆరాధించాలంటే ఐగుప్తు నుండి పూర్తిగా బయటకు రావాలి. మనం యేసయ్యను ఆరాధించాలంటే 3 రోజుల ప్రయాణమంత దూరం వెళ్ళాల్సిందే, పోవాల్సిందే. 3 రోజుల ప్రయాణమంత దూరం అంటే అర్థం ఏమిటి? లోకము నుండి, పాపము నుండి పూర్తిగా విడిపోవడం, దూరంగా వెళ్ళిపోవడం. సో వాళ్ళు చెప్పారు, కుదరదు ఫరో, మేము 3 రోజుల ప్రయాణం అంత దూరం వెళ్ళి మా దేవుడైన యెహోవాను ఆరాధించాలి అని అన్నప్పుడు, సో అట్నా, అలాగైతే ఇంకొక ఆఫర్ ఇస్తాను మీకు. ఇంకొక ఆఫర్ ఇచ్చాడు, రాజీ నంబర్ 2, కాంప్రమైజ్ నంబర్ 2. ఏం చెప్పాడో చూడండి, 8:28. మీ దేవుడైన యెహోవాను ఆరాధించడానికి అరణ్యానికి మిమ్మల్ని పోనిస్తాను, కానీ దూరముగా పోవద్దు, ఐగుప్తుకు దగ్గరగానే ఉండండి, దూరంగా పోవద్దు. రెండో ఆఫర్ ఇస్తున్నాడు. ఏం ఇస్తున్నాడు? దూరంగా పోవద్దు అంటే ఏమర్థము? దేవునికి దగ్గరగా పోవద్దు, దేవునిలో లోతుగా పోవద్దు, ఏదో అంటనట్టు ఉండు, ఐగుప్తుకు దగ్గరగా ఉండు. దూరంగా పోతుంటే అర్థం ఏమిటి? ఐగుప్తుకు దగ్గరగా ఉండు, లోకానికి దగ్గరగా ఉండు. లోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి దూరంగా పోవద్దు అని ఇంకొక ప్రతిపాదన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దగ్గరగా ఉంటే ఎట్టా లోపలికి వచ్చేస్తారు, లోపలికి లాక్కుని వచ్చేస్తాం. మన లోతు ఉన్నాడే, అబ్రహామును విడిచి వాక్యం అంటుంది 13:12లో సొదొమ దగ్గర పోయి కూడారం వేసుకున్నాడు. సొదొమ దగ్గర, లోకం దగ్గర పోయి కూడారం వేసుకున్నాడు.
ఆ తర్వాత 14:12 అంటుంది, లోతు సొదొమలో కాపురం చేసెను. ఫస్ట్ దగ్గర పోతానని పోయినవాడు నెక్స్ట్ అధ్యాయంలో చూస్తే సొదొమ లోపలికే వెళ్ళిపోయినాడు. ప్రియులారా, లోకం దగ్గర కూడా పోకూడదు. ఆమేన్. ఫరో మాటను మనం ఫరో రాజుకి మనం లొంగకూడదు. సాతాను అంటున్నాడు, మీరు దేవుని ఆరాధించండి, బయట వెళ్ళి ఆరాధించండి, కానీ లోక స్నేహాన్ని విడిచిపెట్టొద్దు. లోకంతో స్నేహం చేస్తూనే పాపం యొక్క కోరికలను, ఆ సుఖాన్ని అనుభవిస్తూనే దేవుణ్ణి ఆరాధించండి. దూరంగా పోవద్దు, దేవుని లోపలికి పోవద్దు. కానీ భక్తి అంటే ఏమిటి? యాకోబు 1:27 అంటుంది, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకునేవాడే నిజమైన భక్తిపరుడు. ఈ లోకం యొక్క మాలిన్యము, ఈ లోకం యొక్క క్రియలు, పాప అలవాట్లు, పాప ఆలోచనలు ఏది కూడా తనకు అంటకుండా తనను తాను కాపాడుకునేవాడే నిజమైన భక్తిపరుడు. యాకోబు 4:4 అంటుంది, లోకముతో స్నేహం, దేవునితో వైరం. ఒక వ్యక్తి లోకముతో స్నేహం చేస్తున్నాడంటే అతడు దేవునికి శత్రువుగా మారుతున్నాడు. ప్రియులారా, లోకములో మనం ఉండకూడదు, మనలో లోకము ఉండకూడదు. ఇజ్రాయేలు ప్రజలు ఆ తర్వాత ఐగుప్తు నుండి బయటికి వచ్చారు. వచ్చిన అనేక మందిలో ఐగుప్తు ఇంకా ఉంది. శరీరం అయితే ఐగుప్తు నుండి బయటికి వచ్చేసింది, మనస్సు రాలే, హృదయం రాలే. చాలామంది ప్రభువుని నమ్ముకొని బాప్తిసం అయితే తీసుకునేసినారు, కానీ హృదయం అయితే ఈ లోకం యొక్క అలవాటు నుండి, లోకం ఇచ్చే అల్పకాల సుఖభోగాల నుండి బయటికి రాలే. ఆ సుఖాలని, ఆ పాపం ఇచ్చే సుఖాలని ఇంకా అది వాంఛిస్తూ ఉంది మనస్సు. దాన్ని చేయడానికి లొంగిపోతూ ఉన్నారు. బాప్తిసం అయితే తీసుకునేశారు, అనగా ఐగుప్తు నుండి బయటికి వచ్చేశారు, కానీ ఐగుప్తుకు దగ్గర ఉన్నారు. ఆ వాసన ఇంకా వారికి ఇంపుగానే ఉంది. ఆ పాపపు క్రియలు, ఆ అలవాట్లు ఇంకా వారికి వాసనగానే ఉంది. దేవుడు అంటున్నాడు, ఐగుప్తు నీడను కూడా ఆశ్రయించకూడదు. తిరిగి చూస్తే మన జీవితంలో లోకము కనిపించకూడదు. అంత దూరం వెళ్ళిపోవాలి. ఈ లోకస్తులు ఏమంటారంటే, రే యాంధ్ర భక్తి ఎప్పుడు చూసినా ప్రార్థన అంటూ, భక్తి ఉండాల్సిందేరా, దానికంటూ ఒక లిమిట్ ఉంది. ఏదో ఆదివారం వచ్చిందా, క్రిస్మస్ వచ్చిందా, లేకపోతే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలు వచ్చిందా, పండగ సమయాల్లో ఏం చెయ్యి, బాగా స్నానం చేసుకో, తల స్నానం చేసుకో, తెల్ల బట్టలు వేసుకో, భక్తిగా పోయి దేవుని మొక్కేసిరా, అంతవరకే. ఏదో ఎప్పుడు చూసినా ఏందో పిల్లలకు ప్రార్థన అంట, స్త్రీల కూడికంట, ఇంకేంది సోదరుల సహవాసం అంట, ఇంకేమిటిది నెలకు ఒకసారి ప్రార్థన అంట. ఏంది ఎప్పుడు చూసినా వారమంతా ప్రార్థన చేస్తామంటే పనికి ఎప్పుడు పోయేదా? పని చేసుకుంటేనే బతుకు. మనం పని చేస్తే దేవుడు కూడా కాపాడుతాడు, అంతవరకే. ఏదో భక్తి ఉండాల్సిందే, ఓవర్ భక్తి అంత పనికి రాదు. కాబట్టి దూరంగా పోవద్దు, అట్నంటూ ఉండు కదా. ప్రియులారా, ఈ లోకం దేవుడి నుండి మనం దూరం చేయడం కోసం మనకు కావలసినవన్నిటిని ఇస్తుంది. ఇచ్చి చివరికి మన నుండే మనల్ని దూరం చేసేస్తుంది. మన జీవితాన్ని నట్టేట ముంచేస్తుంది ఈ లోకం. లోకపు మాటలను నమ్మకండి, దేవునిలో దూరంగా పొండి, దేవునిలో దూరంగా పొండి, దేవునికి దూరంగా పోకండి. దేవునిలో ఇంకా ఎదగండి, ప్రార్థనలు ఎదగండి, వాక్యములు ఎదగండి, దేవుని గురించి తెలుసుకోండి. కొంతమందికి ఆలోచనే ఉండదు, దేవుని గురించి తెలుసుకోవాలి, ప్రార్థన చేయాలి, బాగా వాక్యం నేర్చుకోవాలి, దేవునిలో గొప్ప స్థాయికి ఎదగాలనే ఆలోచనే ఉండదు. ఏదో నామకార్థ క్రైస్తవులు అంటారే, అంటే లోకానికి దగ్గరగా ఉండు, లోకాన్ని విడిచి దూరంగా పోవద్దు, అనగా దేవునికి దగ్గర అవ్వద్దు అంటే అర్థం ఏమిటి? నామకార్థ క్రైస్తవులు. మెడలో సిలువ వేసుకుంటారు, క్రిస్మస్ బ్రహ్మాండంగా చేసుకుంటారు, గుడ్ ఫ్రైడేలో బాగా చేసుకుంటారు, ఈస్టర్ చేసుకుంటారు, ఆదివారం అయితే గుడికి అటెండ్ అయిపోతారు, అంతే. కానీ క్రియల్లో మార్పు ఉండదు, ప్రార్థన చేయడం రాదు,
వాక్యం చదవడం రాదు, దేవుళ్ళు ఎదగడం రాదు, స్తుతించడం రాదు, ఏమీ రాదు. అది తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా ఉండదు వాళ్ళలో. వీళ్ళందరూ ఎక్కడున్నారు? లోకం దగ్గర ఉన్నారు. యేసే చెప్పాడు ఈ నామకార్థ క్రైస్తవుల గురించి ఒక మాట. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-9. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ అబ్బా వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. పెదవులతో నన్ను వాళ్ళు స్తుతిస్తున్నారు కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది. హృదయంలో నేను లేదు. హృదయంలో ఎటు చూసినా దేవుడు కనిపించలే. లోపల పెదవుల మాత్రము ఆ తండ్రి 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 యేసు ప్రభు అంటున్నారు కానీ లోపల నేను లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారి నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఆమేన్. నన్ను వాళ్ళందరూ ఎలా ఆరాధిస్తున్నారు? వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఎవరైతే లోకంతో స్నేహం చేస్తూ లోకపు అలవాట్లు కలిగి లోకం దగ్గరగా జీవిస్తూ దేవుని ఆరాధిస్తున్నారో వాళ్ళందరూ కూడా దేవుని వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. కాబట్టి మనం ప్రియులారా, దేవుని ఆరాధించాలంటే, దేవునికి ఇష్టమైన ఆరాధన మనం చేయాలంటే లోకము నుండి మనం దూరంగా వెళ్ళాలి. దేవునితో దగ్గర సహవాసము చేయాలి. అనగా నా ఇష్ట ప్రకారం కాదు, ఇక దేవుని ఇష్ట ప్రకారమే నేను జీవిస్తానన్న బలమైన కోరిక కలిగి ఉండాలి. సో ఐగుప్తు రాజు ఫరో ఏం చేస్తున్నాడు? 2వ రాజుగా దూరంగా పోవద్దు అన్నాడు. కానీ మోషే అహరోను ఒప్పుకోలేదు. ఫరోకు కోపం వచ్చేసింది. మర్యాదగా పుండ్ర నా నుండి అనేసి వాళ్ళని తరిమి కొట్టేశాడు. మరలా అనేక రకాలైన తెగుళ్ళు రావడంతో మరలా భయపడిపోయిన ఫరో ఇప్పుడు ఏం చేశాడు? మరలా పిలిపించాడు. ఎవరిని? మోషే అహరోనుని పిలిపించి ఇంకొక ఆఫర్ ఇస్తున్నాడు. ఇంకొక ఆఫర్, రాజీ నంబర్ 3, కాంప్రమైజ్ నంబర్ 3, 10వ అధ్యాయము 8-11. సరేండయ్యా, మీరు వెళ్ళి దేవుని ఆరాధించండి, మీ దేవుని ఆరాధించుకోండి. ఎవరెవరు వెళ్తారో చెప్పండి అని అన్నాడు. ఎవరెవరు వెళ్తారేంటి? అందరం పోతాం. పిల్లలేమి, పెద్దలేమి, మా పశువులేమి, భార్యలేమి, అందరం పోతాం అన్నాడు. అట్ట కాదు, మీరు వెళ్ళండి. 11వ వాక్యం అంటాడు, పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించండి. పురుషులు మాత్రం, మగవాళ్ళు మాత్రం వెళ్ళండి. మీ భార్య పిల్లలంతా ఇక్కడనే ఉండని. అంటే ఏమర్థము? ఇజ్రాయేలు వారి భార్య పిల్లలను తన ఆధీనములో ఉంచుకోవడం ద్వారా వారు తన చెయ్యి దాటిపోకుండా చూసుకుందాం మరి. పురుషులు మాత్రం వెళ్ళి దేవుని ఆరాధించండి. స్త్రీలు, మీ భార్యల పిల్లలు ఐగుప్తులోనే ఉండని. ఇప్పుడు చాలామంది దేవుని ఆ విధంగానే ఆరాధిస్తున్నారు కదా. కొందరి ఇళ్లలో పురుషులు మాత్రం దేవుని పట్ల గొప్ప భక్తి కలిగి ఉంటారు, కానీ భార్య పిల్లలకు అసలు భక్తి ఉండదు, దేవుని పట్ల ఆసక్తి ఉండదు. భర్త అయితే ఆకాశానికి భూమికి ఎగిరి దిగుతూ ఉంటాడు భక్తిలో, వాళ్ళ భార్యకు ప్రార్థనే రాదు. వారి పిల్లలు కొంతమంది ప్రభుని నమ్ముకోలేదు. ఈయన మాత్రం దేవుడు యెహోవా అట్టా అని దిగుతూ ఉంటాడు. వారి కుటుంబంలో భక్తి కనిపించదు. వాటి పట్ల అతనికి భారం కూడా ఉండదు. పురుషులు మాత్రం భక్తిగా ఉంటారు, భార్యలో పిల్లల్లో భక్తి లేకుండా ఉంటారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. సాతాను ట్రెండ్ తగినట్లుగా ఏం చేశాడు? ఇప్పుడు పద్ధతిని మార్చేశాడు. ఏమిటి? ఇప్పుడు స్త్రీలు మాత్రం గుడికి వెళ్ళండి, చర్చికి వెళ్ళండి, పురుషులందరూ పనికి పండి, మగవాళ్ళందరూ పనికి పండి, భార్యలు మాత్రం చర్చికి పండి. భక్తి మీ వరకే, నువ్వు చూసుకో, భక్తి ఏరియా నువ్వు చూసుకో, డబ్బు ఏరియా నేను చూసుకుంటాను. ఇట్లా డబ్బు వస్తుంది, ఇట్లా దేవుడు వస్తాడు, నువ్వు పోయి దేవుడిని తీసుకుంటాను, నేను డబ్బుని తీసుకొని వస్తాను. ఇదిగో ఈ కల్తీ భక్తి దేవునికి ఏమాత్రము నచ్చదు. ఆమేన్. ఏమాత్రం నచ్చదు. వాక్యం అంటుంది, ద్వితీయోపదేశ కాండము 12:7, నీవును నీ ఇంటి వారును నీ కుటుంబీకులందరూ నా సన్నిధిలో కనబడాలి.
నీవును నీ పిల్లలను నీ ఇంటి వారినందరూ నా సన్నిధిలో కనపడాలి. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితము నేను కొత్తగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నేను అక్కడ మందిరంలో ఉన్న సమయాన ఒక అతను వచ్చాడు, వీళ్ళ బంధువు అని చెప్పి వచ్చి అతడు నేను యేసయ్యని నమ్ముకున్నాను, యేసయ్య అంటే నాకు ఇష్టము అనేసి ఏదో చెప్తా ఉన్నాడు. సరే అయ్యా, మీరు ఎలా యేసయ్యని నమ్ముకున్నానని అడిగినప్పుడు నాకు భయంకరమైన నడునొప్పి ఉండిందండి. ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఎన్నో వైద్యాలు చేశాను, కానీ ఏమీ బాగవ్వలేదు. ఆ తర్వాత ప్రార్థన చేసి ఆ ప్రార్థన నూనె ఇచ్చారు, అది నేను కూడా ప్రార్థన చేసుకుని రాసుకున్నాను. ఒకే ట్రీట్మెంట్తో బాగా అయిపోయింది. అప్పుడు నేను యేసయ్యని నమ్ముకుని చచ్చిపోతున్నాను ఇప్పుడు అని అన్నాడు. సరే బాప్తిసం తీసుకున్నారంటే తీసుకోలేదు పాస్టర్ గారు, కూతురికి పెళ్లి చేసేసి మళ్ళీ తీసుకుంటాను అన్నాడు. కూతురు పెళ్లి చేసేసా, ఏమి కూతురి పెళ్లికి బాప్తిసం ఏ సంబంధం ఉందంటే, ఆమె పెళ్లి చేయాలంటే క్రైస్తవులు చూడాలంటే కష్టమా, అన్యులు అంటే చాలామంది ఉన్నారు కాబట్టి ఆమెను అట్ట పెళ్లి చేసేసి మళ్ళీ తీసుకుంటాను బాప్తిసం అన్నాడు. ఓ అట్టయితే నువ్వు పరలోకం పోవాలి, నీ కూతురు నరకానికి పోవాలి కదా, ఇతని మాత్రం యేసయ్య కావాలి, కూతురికి పిల్లలకి అంత యేసయ్య వద్దు, వాళ్ళటైనా పోని, వాళ్ళటైనా నాశనం అయిపోని, తన వరకు భక్తిగా ఉండాలి, పిల్లలు కుటుంబము ఎట్టపోయినా నాకేముంది అనే ధోరణిలో చాలామంది ఈరోజు ఉన్నారు. ప్రియులారా, అటువంటి ఆరాధన దేవుడు అంగీకరించడు. బైబిల్లో ఒక అందమైన వాక్యం ఉంది, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 1-2. కొర్నేలి అనే ఈ శతాధిపతి దేవుని యందు భక్తిపరుడై ఉండి తను మాత్రమే కాదు తన ఇంటి వారిని అందరినీ కూడా దేవుళ్ళు నడిపించాడు. వారింటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తి కలిగి ఉండేవాడు ఈ కొర్నేలి వలె మనం ఉండాలి. నోవహు జలప్రళయము నుండి తనను మాత్రమే కాదు తన ఇంటి వారిని అందరినీ కాపాడుకున్నాడు. రాహాబు అనే వేశ్య ఎరుక మీద దేవుడు కురిపించిన తీర్పు నుండి తన కుటుంబం వారిని అందరినీ కూడా రక్షించుకున్నది, కాపాడుకున్నది. ఆమేన్. ప్రియులారా, మనం మాత్రమే కాదు మన కుటుంబం మొత్తాన్ని దేవునికి సమర్పించాలి. అదే ఆరాధన. నేను మాత్రం భక్తిగా ఉంటే చాలదు, నా భార్య, నా పిల్లలు అందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ విధంగా నేను నా కుటుంబాన్ని నడిపించాలి. దావీదు ప్రార్థన చేశాడు, దేవా యెహోవా, నా కుటుంబము ఎప్పుడూ నీ సన్నిధిలోనే ఉండునట్లు దయచూపుము, నా కుటుంబాన్ని ఆశీర్వదించుము అన్నాడు. యేసయ్య దగ్గరకు కొంతమంది తల్లులు తమ పిల్లల్ని తీసుకొని వచ్చారు, అయ్యా మా పిల్లలను ఆశీర్వదించుమయ్యా అని చెప్పి. మనం కూడా మన పిల్లలను, మన భార్యను దేవుని దగ్గర నడిపించాలి. ఈ ఐగుప్తు యొక్క 3వ రాజుకి మనము లొంగకూడదు. మనం మాత్రం భక్తిగా ఉంటే చాలదు, మనము, మన భార్య, పిల్లలు అందరూ కూడా కుటుంబంతో సహా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము మనకు కలుగుతుంది. చివరిగా 4వదిగా ఒక ఆఫర్ ఇస్తున్నాడు ఈ ఫరో. వీళ్ళు దాన్ని ఒప్పుకోలేదు, ఈ 3వ రాజుకి ఒప్పుకోలేదు. అదంతా కుదరదండి, మేమందరం వెళ్ళాల్సింది అన్నప్పుడు వాడు కోపడి మళ్ళా వారిని తరిమేస్తాడు. మరలా తెగులు వస్తుంది దేశం మీదకి. అప్పుడు మరలా ఇతను ఏం చేస్తాడు, ఫరో మోషే అహరోనుని పిలిపించి ఇంకొక ఆఫర్ ఇస్తాడు. ఆఫర్ నంబర్ 4, రాజీ నంబర్ 4 చూడండి, 10:24. నిర్గమకాండం 10:24. ఇప్పుడు దేశమంతా చీకటి కమ్ముకునేసింది, భయంకరమైన చీకటి, చిమ్మ చీకటి దేశమంతా కమ్ముకునేసింది. భయపడిపోయిన ఫరో పిలిపించి, సరే అండి అయ్యా, అట్నే మీరు మీ భార్య పిల్లలందరూ కూడా వెళ్ళి అరణ్యంలో వెళ్ళి దేవుని ఆరాధించండి, కానీ మీ ఆస్తులు మాత్రము ఇక్కడే పెట్టేసుకోండి, మీ పశువులను గొర్రెలను ఇక్కడనే పెట్టేసుకోండి, దేవుని మీరు పోయి ఆరాధించండి, మీ ఆస్తులు మాత్రము నా ఆధీనంలో ఉండని. అంటే ఏమర్థము, వారి ఆస్తుల ద్వారా వారిని గుప్పెట్లో పెట్టుకోవచ్చు అనేది వాడి ఆలోచన. ఎందుకంటే యేసయ్య చెప్పాడు, మీ ధనము ఎక్కడుండునో అక్కడే మీ హృదయం ఉండును. సో ధనము ఐగుప్తులో, జనము ఐగుప్తుకు బయట అరణ్యములో. ధనము ఐగుప్తులో, జనము అరణ్యములో. ఇప్పుడు జనానికి మనసంతా ఏముంటుంది, మన గొర్రెలు ఏమైందో, మన పశువులు ఏమైందో. మనం ఊరికి వెళ్తే
మనం కొంతమంది బాధపడతా ఉంటారు, ఆవు గడ్డేసి వచ్చేసినానయ్యా, దానికి మేత వేయాలి, దానికి నీళ్లు కట్టాలనేసి బాధపడతా ఉంటారు కదా. వాళ్ళ ప్రోగ్రాం పోయినా కూడా వాళ్ళ మనసు అంతా ఎక్కడ ఉంటుంది? ఆవు మీదనే, గొర్రెల మీదనే ఉంటుంది. ఆ విధంగా మీ ధనము ఎక్కడ ఉండునో మీ హృదయము అక్కడే ఉండును. సో హృదయాన్ని లాక్కొని శరీరాన్ని పంపించాలని ఫరో చూస్తూ ఉన్నాడు. కానీ ప్రియులారా యేసయ్య చెప్పాడు, ఈ భూమి యందు మీ కొరకు ధనమును కూర్చుకొనొద్దు. ఈ భూమి యందు మీకోసం ధనమును కూర్చుకొనొద్దు, అది నాశనం అయిపోతుంది, మిమ్మల్ని నాశనం చేస్తుంది. కానీ మీ ధనమును పరలోకమందు చేర్చిపెట్టండి. పరలోకమందు చేర్చిపెట్టండి అంటే అర్థం ఏమిటి? దేవుడు మీకు ఇచ్చిన ఆస్తులను, మీకు ఇచ్చిన సొమ్మును, ధనమును దేవుని మహిమ ప్రకారము, దేవుని చిత్తానుసారంగా వాడండి. దేవుని చిత్తానుసారంగా వాడండి. ఈరోజు మీరు కలిగి ఉన్నవన్నీ, మనం కలిగి ఉన్నవన్నీ దేవుడే మనకిచ్చాడు. దాన్ని సంపాదించుకోవడానికి మనకు సామర్థ్యం ఇచ్చింది దేవుడే. ఒకవేళ మీరు అనుకోవచ్చును, నేను రక్షణ పొందింది మొన్నే కదా, నేను రక్షణ పొందింది పోయిన సంవత్సరమే కదా, నాకున్న ఆస్తులంతా మా తాతల కాలం అటు ఉంది, అంతమంది సంపాదించి పెట్టినాను. నేను యేసయ్యని నమ్ముకున్నది ఈ మధ్యలోనే. మరి నా సొమ్ము, నా ఆస్తులు ఎట్టా ఆయన ఇచ్చినట్టు అవుతుంది, నా ధనం ఎట్టా ఆయన ఇచ్చినట్టు అవుతుంది అని అంటున్నారేమో. ప్రియులారా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు యేసయ్యను నమ్ముకున్నది నిన్న లేక మొన్న, మీరు యేసయ్యను నమ్ముకున్నది మొన్న. కానీ దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నది ఎప్పుడో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునుపే. జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అందుకే మీరు ఈరోజు ఇక్కడ చేరారు. మీరు యేసయ్యను నమ్ముకున్నది నిన్న మొన్న, కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమించింది జగత్తు పునాది వేయబడక మునుపే. నీవు తల్లి గర్భములు రూపింపబడక మునుపే దేవుడిని ఎన్నుకున్నాడు. నీ ప్రాణము, నీ శరీరము, నీ యొక్క ఆత్మ, నువ్వు కలిగి ఉన్నవన్నీ, నీ కుటుంబము, నీ ఆస్తులు అన్నీ కూడా దేవునిదే. అన్నిటితో దేవుని స్తుతించాలి. అన్నిటితో మనము దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. అనేక మంది దేవుని ఆరాధిస్తారు, దేవుని స్తుతిస్తారు, కానీ దేవునికి ఇవ్వడం అంటే వారికి మనసే రాదు. దేవుని సేవల కొరకు దేవుని ఆజ్ఞ ప్రకారం ఇవ్వాలంటే మనసే రాదు. మనమేంద్రే దేవుడికి ఇచ్చేదా? దేవుడు కదా మనకి ఇవ్వాలా? ఇది వాళ్ళ సిద్ధాంతం. మనమేంద్రే దేవుడికి ఇచ్చేదా? దేవుడుదా మనకి ఇవ్వాలి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును దేవునికిచ్చి ఘనపరచు. నీ సంపాదన అంతటిలో, నీ ప్రతి సంపాదనలో ప్రథమ ఫలాన్ని దేవునికిచ్చి ఘనపరచు. బ్రదర్, సిస్టర్, మనం కలిగి ఉన్న ఆస్తులతో మనం ఏం చేయాలి? దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. అనగా మన సంపాదనను, మన ఆస్తిని ఎక్కువగా మనము దేవుని మహిమ కొరకు, సేవ కొరకు ఉపయోగించాలి. కేవలం మన స్వార్థం కోసం, మన సుఖాల కోసమే మన డబ్బును మనం ఉపయోగించకూడదు. దేవుని మహిమ కొరకు, బీదల కొరకు కూడా మనము మన డబ్బును ఖర్చు పెట్టాలి. దేవునికి తమను తాము పరిపూర్ణముగా అప్పగించిన వారికి ఇవ్వడం అనేది చాలా సులభం. 2 కొరింథీయులకు 8వ అధ్యాయంలో ఓకే, ఇక్కడ సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. మాసిదోనియా సంఘస్థులు వారి గురించి రాస్తున్నాడు. వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. వారు నిరుపేదలు, కానీ దేవుని సేవ కొరకు ధారాళముగా ఇచ్చారు, అందరికన్నా ఎక్కువగా ఇచ్చారు. వారు నిరుపేదలు అంటే అర్థం ఏమిటి? కూటికి కూడా లేని వాళ్ళు, అంత కష్టపడుతున్నారు, అయినా దేవుని సేవ కొరకు వాళ్ళు ధారాళంగా ఇచ్చారు. ఎందుకు ఇలా ఇవ్వగలిగారని అంటే వాక్యం అంటుంది, 5వ వాక్యంలో, మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. సో దేవునికి తమను తాము పూర్తిగా అప్పగించుకున్న వారి యొక్క లక్షణం ఏమిటంటే, తమ డబ్బును దేవునికి ఇచ్చి ఆయన మహిమపరుస్తారు. ఆయన సేవలకు తమ డబ్బును ఉపయోగిస్తారు. దేవునికి తమను తాము అప్పగించిన వారు దేవుని రాజ్యం కొరకు, ఆయన సేవ కొరకు తమ డబ్బును ధారాళంగా ఇస్తారు.
ఇవ్వడానికి వారు సంకోచిస్తున్నారు, మనసు లేదంటే అర్థం ఏమిటంటే వారు తమను తాము ఇంకా దేవునికి పూర్తిగా అప్పగించలేదు. నేను దేవునికి, నా కుటుంబం దేవునికి, నా డబ్బు మాత్రం దేవునికి ఇవ్వను, అది నాది, దానికి దేవునికి సంబంధం లేదు, అది నాది అంటున్నారు. కానీ ఆరాధన అంటే ఏమిటి? ఆరాధన అంటే ఏమిటి? నిజమైన ఆరాధన లేక నిజమైన సమర్పణ అంటే మన వ్యక్తిగత జీవితంపై, మన కుటుంబంలో మనం బాధ్యత వహించే వారందరిపై, మన ఆస్తులన్నింటిపై దేవునికి అధికారం ఇవ్వడం. ఆమేన్. మనపై, మన కుటుంబంలో మనం బాధ్యత వహించే వారందరిపై, మరియు మనం కలిగి ఉన్న ఆస్తులన్నింటిపైన దేవునికి అధికారం ఇవ్వాలి. అనగా ఆయన చిత్త ప్రకారం దాన్ని ఉపయోగించాలి. ఆయన సేవకు, ఆయన మహిమకు మనము మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన ఆస్తులను ఉపయోగించాలి. అప్పుడు మనం చేరబోయే పరలోకంలో మన కోసము ధనము చేర్చబడుతుంది. మనం ఎక్కడ పోబోతాము? పరలోకానికి. అదే మనకి శాశ్వతమైన స్థలము. మనము ఎక్కడ మన డబ్బును దేవుని మహిమ కొరకు వాడి అక్కడ మనల్ని ధనవంతులుగా చేసుకోవాలి. మనం ఇక్కడ డబ్బును మనమే తినేసి దేవునికి ఇవ్వకుండా, సేవలకు ఇవ్వకుండా మనం మాత్రం సుఖంగా అనుభవిస్తే, రేపు అక్కడ పోయేసి అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా, ఒక చుక్క నీళ్ళేరా స్వామి, ఆదన పడుతున్నాను అనేసి అక్కడ పోయి దరిద్రులుగా చుక్క నీటి కూడా భిక్షమెత్తుకునే స్థితికి మనము నిత్యత్వంలో ఉంటాం. కాబట్టి ప్రియులారా, ధనం మీద నమ్మకం పెట్టకండి, ఆస్తుల మీద నమ్మకం పెట్టకండి. ఆమేన్. ఇహలోకమందు ధనవంతులైన వారు తమ ఆస్తుల మీద నమ్మకం పెట్టకుండా ధారాళముగా మనకు దయచేసే ఆ ధనమును మనకు ఇచ్చిన దేవుని యందు నమ్మిక ఉంచవలను. ధనమును నమ్ముకున్నవాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు. దేవుని ఎడల ధనవంతులు కాకుండా తనకు తానే చేర్చిపెట్టుకునేవాడు మూర్ఖుడు అని యేసయ్య చెప్పాడు. కాబట్టి మనం మొత్తముతో దేవుని ఆరాధించాలి. ఐగుప్తు రాజు ఈ 4వ ఆఫర్ని ఇచ్చినప్పుడు మోషే ఒకే మాట చెప్పాడు, ఫరో ఒక డెక్క అయినను విడవబడదు అన్నాడు. ఒక డెక్క అయినను, ఒక చిన్న పిల్ల కూడా ఐగుప్తులో ఉండకూడదు. మొత్తం కదలాల్సిందే. ఐగుప్తు నుండి మేము, మా భార్యలు, పిల్లలు, మేము కలిగి ఉన్న ఆస్తులు సమస్తము ఐగుప్తు నుండి కదలాల్సిందే. మేము అక్కడ వెళ్ళి తీర్మానించుకుంటాం దేవునికి ఏది బలి ఇవ్వాలని చెప్పి అనేసరికి వాడికి కోపం వచ్చింది. మళ్ళా తరిమేసినాడు. మళ్ళీ తిరిగి రప్పించి మళ్ళీ దేవుడు వారిని గొప్పగా 10వ తెగుళ్ళ తర్వాత దేవుడు వారిని గొప్పగా విడిపించాడు. మొత్తం మీద ఈ ఫరో అహంకారాన్ని చూడండి. దేవునితో బేరసారాలు మాట్లాడుతున్నాడు. వాడు సాధారణమైన మనిషి, సరే దేశానికే రాజుగా ఉండని, కానీ సాధారణమైన మనిషే కదా. అలాంటి మనిషి దేవునితో బేరం మాట్లాడుతున్నాడు, దేవుని చిత్తాన్ని చర్చిస్తున్నాడు, దేవుని చిత్తాన్ని మీద డిస్కస్ చేస్తున్నాడు. వాడు ఎంత అహంకారం! దేవుని చిత్తానికి లోబడాలి, అంతవరకే డిస్కస్ ఎందుకు చేయడం దేవుని చిత్తాన్ని? వీడెవరు ఆఫర్ ఇవ్వడానికి, దేవుని ఆరాధించడానికి? 3 నిమిషాలు ముక్కును మూసేస్తే మట్టిలో మూసుకుని పోయే మనిషి మహాదేవునితో బేరం మాట్లాడుతున్నాడు. పరదేశీ ఫరో ఆ దేవునితో బేరసరాలు మాట్లాడుతున్నాడు. దేవుని ఆరాధించడానికి వీడేంది ఆఫర్లు ఇవ్వడము? నువ్వెవరు, నేనెవరు? ఆమేన్. అన్నీ కపట నాటకం. ఎవరిది? ఈ ఫరోది మొత్తం కపట నాటకం. వాళ్ళని పిలిచేది, నా కోసం ప్రార్థన చేయమని చెప్పేది, తెగులను తొలగించమని చెప్పేది, మేము విడిపిస్తామని చెప్పేది, మళ్ళా కఠినమైపోయేది, విడిపించండి అనేది. అన్ని కపట నాటకం. వీడికి దేవుని మీద కానీ, దేవుని ప్రజల క్షేమం మీద కానీ ఎటువంటి ఆసక్తి లేదు. కేవలం తెగులు పోవాలి, తెగులు ఆగిపోవాలి. చాలామంది అట్నే ఉంటారు. దేవుని మీద కానీ, దేవుని విషయాల మీద ఆసక్తి ఉండదు. కేవలం వారికి కష్టాలు పోవాలి, సుఖంగా ఉండాలి. దానికోసమే చాలామంది దేవుని నమ్ముకుని ఉన్నారు. కానీ దేవునికి మనల్ని మనం పూర్తిగా సమర్పించాలి. ఫరో అలవాటు కలిగి ఉండకూడదు. ఫరో అలవాటు ఏంటో తెలుసా? తనకు అవసరం వచ్చినప్పుడు కాళ్ళు పట్టుకోవడం. అయ్యా మోసే, అహరోను రండి అయ్యా, కోసం ప్రార్థన చేయండి అయ్యా, నేను పాపం చేసేసాను, ఈ తెగులు తొలగించండి అయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తాడు అవసరం ఉన్నప్పుడు. ఆ తెగులు పోయిందనుకో,
నేను పంపించండి రా, నేను వెళ్ళని, ఏం చేసుకుంటావు చేసుకో. మళ్ళా హృదయాన్ని కఠినపరుచుకుంటాడు. దీన్ని ఫరో అలవాటు అంటారు. ఫరో అలవాటు జీవితానికి చేటు. ఫరో అలవాటు జీవితానికి చేటు. కష్టాలు వచ్చినప్పుడు దేవుని సహాయం కోరడము, కష్టాలు తీరిపోయిన వెంటనే దేవునికి టాటా చూపించేయడం. మళ్ళా వీళ్ళు తిరిగి దేవుని దగ్గర రావాలంటే మళ్ళీ ఏదో కష్టం రావాలి వీళ్ళకి. కొంతమంది చాలామంది ఆ విధంగా ఉన్నారు. ప్రియులారా, క్రైస్తవుల్లో 3 క్వాలిటీ ప్రజలు ఉన్నారు. క్రైస్తవుల్లో 3 క్వాలిటీ ప్రజలు ఉన్నారు. ఒకరు బెస్ట్ క్వాలిటీ క్రైస్తవులు. వీళ్ళు దేవుని మాట ప్రకారము జీవిస్తారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సంతోషం ఉన్నా, బాధ ఉన్నా దేవుడు చెప్పినట్టు చేస్తారు. నీ మాట ప్రకారము చేతునయ్యా, అంతే. ప్రభువా ఆజ్ఞయిమ్ము, నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని జీవిస్తారు వీళ్ళు. ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా దేవుని మాట ప్రకారం జీవిస్తారు, దేవుని నిలబడుతారు. ఫస్ట్ లేక బెస్ట్ క్వాలిటీ వీళ్ళు. ఆ తర్వాత గుడ్ క్వాలిటీ క్రైస్తవులు, మంచి క్వాలిటీ క్రైస్తవులు. ఈ మంచి క్వాలిటీ క్రైస్తవులు కష్టాలు వచ్చినప్పుడు మారు మనసు పొంది దేవుని దగ్గరకు వచ్చేస్తారు. అయ్యో మనం తప్పు చేసినాము, అందుకే మనకు కష్టాలు వచ్చింది, మనం మళ్ళీ దేవుని దగ్గర వెళ్ళిపోవాలని చెప్పేసి దేవుని దగ్గరకు వచ్చేస్తారు. వీళ్ళు గుడ్ క్వాలిటీ. 3వ క్వాలిటీ ఉంది, చీప్ క్వాలిటీ. ఈ చీప్ క్వాలిటీ క్రైస్తవులు తమకు అవసరం వచ్చినప్పుడు మాత్రం దేవుని దగ్గరకు వస్తారు. అవసరం తీరిపోయిందా అంతే, తిరిగి చూడరు పక్క. ఇంకా మరలా వాళ్ళు దేవుని దగ్గర రావాలంటే ఏదో ఒక అవసరం వారికి రావాలి. ఈ ఫరో చీప్ క్వాలిటీ మెంటాలిటీ కలిగినవాడు. ఫరో అలవాటు అది. సో ఫరో అలవాటుతో మనం దేవుని ఆరాధించకూడదు. మనల్ని మనం పూర్తిగా దేవునికి సమర్పించాలి. ఎలా సమర్పించాలి? పేతురు అన్నాడే, నీ మాట ప్రకారము చేతునయ్యా. ప్రభువా, సమూయేలు అన్నాడే, ప్రభువా ఆజ్ఞయిమ్ము, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. సంపూర్ణ సమర్పణ. ఈ మోషే అహరోనులు ఈ రాజులకు ఏ మాత్రము లొంగనే లేదు. మనం కూడా ఈ లోకం ఇచ్చే ఆఫర్లకు లొంగకూడదు. దేవుడు ఎలా చెప్పాడో, ఎలా ఆరాధించమన్నాడో అలాగే ఆరాధించాలి. దేవుని ఎలా ఆరాధించాలి? మనం మొత్తముతో ఆరాధించాలి. నేను, నా కుటుంబము, నా ఆస్తులు అన్నిటితో నేను దేవుని ఆరాధించాలి. నాకు అర్థం ఏమిటి? నా కుటుంబాన్ని, నా ఆస్తులు అన్నిటినీ దేవునికి నేను పూర్తిగా సమర్పించాలి. ఇంకా సరౌండింగ్లో అన్ని దేవుని చిత్త ప్రకారమే, ఏది కూడా నా ఇష్ట ప్రకారం కాదు. సో దేవుని ఆరాధించాలంటే 3 రోజుల ప్రయాణమంత దూరం వెళ్ళాలి. హల్లెలూయా. ఫరో అలవాటును మానుకోవాలి. దేవునితో బేరసారాలు ఉండకూడదు. ఐగుప్తు రాజులకు లొంగకూడదు. ఇదే దేవుని మనం ఆరాధించే విధానం. ఇదే దేవునికి మనల్ని మనం సమర్పించుకునే విధానం. దేవునికి మహిమ కలుగును గాక.